నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆర్డీఓ, డాక్టర్లు, ఎక్సైజ్, సిఐ, జనసేన వీర మహిళలను సత్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మహిళా సాధికారత కోసం, మహిళల రక్షణ చట్టాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసి మహిళల పట్ల తమ పార్టీకున్న గౌరవం చాటి చెప్పాం. బలుసులమ్మ గుడి ఉగాది ఉత్సవాలకు గాను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీకు ఆహ్వానం పలికిన బలుసులమ్మ ఉత్సవ కమిటీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని నిర్వహించిన పట్టణ పోలీసులు. ర్యాలీలో పాల్గొన్న జడ్జీలు, డీఎస్పీ, సిఐ, విద్యార్థులు. ఆర్డీఓ కౌసర్ భానోను మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించిన వాకర్స్ అసోసియేషన్. మరో అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి ప్రభుత్వానికి అప్లోడ్ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని మహిళలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆర్డీఓ కౌసర్ భానో, డాక్టర్ శోభారాణి, డాక్టర్ సుజాత, ఎక్సైజ్, సిఐ స్వరాజ్యలక్ష్మి, గుండుమోగుల పద్మప్రియ, జనసేన వీర మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, అడపా జమున, పెంటా రాజేశ్వరి, కందుల విజయ, కసిరెట్టి మధులత, సోమాలమ్మ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ పాత్ర ఎంత గొప్పదంటే, నా జీవితంలో అయినా మా అమ్మగారు చనిపోయే వరకు కూడా నాకు ఫోన్ చేసి ఎక్కడున్నా భోజనం చేసావని అడిగింది మా అమ్మ. ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చింది నా భార్య. ఇంకెవరు అడగరు మనల్ని భోజనం చేసావా, ఉన్నావా, ఏమయ్యావని. అది అంటే ఒక ప్రతి మగవాడు వెనకాల ఒక స్త్రీ ఉన్నారు అన్నదానికి ఒకటే నిదర్శనం. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దెబ్బ తగిలితే ఫస్ట్ అనేది అమ్మ అంటాం. అంటే అమ్మకున్న ప్రాధాన్యత అది, స్త్రీకి ఉన్న ప్రాధాన్యత అది. మళ్ళీ ఉన్న ధైర్యాన్ని బయట తీసుకొస్తే మీరు స్త్రీకి పురుషులకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఆనాటి యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పోరాడింది, అలాగే ఛత్రపతి శివాజీ గారు కూడా పోరాడారు. అది మన లింగభేదం తప్ప ఇక్కడ సమానమైన సమానత్వం ఉండాలనేదే అందరూ ఆకాంక్ష. ఎందుకంటే స్త్రీ అయినా పురుషులైనా ఒకటే అనే ఆలోచనతో మనం ఉండాలి. ఇప్పుడు స్త్రీ అంటే చిన్నతనంగా చూడవలసిన అవసరం లేదు. మనతో పాటుగా నాకు ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ. ఆ రోజు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ బంగారం ఇచ్చి నన్ను వ్యాపారం చేయమని నాకు మొట్టమొదటిసారి నన్ను ఎంకరేజ్ చేసింది మా అమ్మ. కాబట్టి ఈరోజు ఆవిడ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఈరోజు నిలబడ్డానంటే మన తల్లిదండ్రులు, మా అమ్మ. అలాగే ప్రతి పేరెంట్ అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ సపోర్టివ్, అలా అదేవిధంగా వాళ్ళకి తీర్చిది తల్లే. తండ్రి ఫైనాన్షియల్ స్ట్రగుల్లోనో బాధ్యతలతోనో బయట నలిగినప్పుడు ఆ తల్లి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి. ఆ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఆ పిల్లలు సెల్ ఫోన్తో ఉంటున్నారా, లేకపోతే ఆ పిల్లలు పాడవుతున్నారా, లేకపోతే ఆన్లైన్లో ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా అనేది చూసేది తల్లి పాత్ర ఎక్కువ ఉంది. సమాజంలో మార్పు రావాలంటే స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువనే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరందరూ కూడా ఇవాళ అంతర్జాతీయ దినోత్సవానికి వచ్చాం. ఆర్డీఓ గారిని అభినందించాం, శోభారాణి గారిని అభినందించాం, సుజాత బాల్ గారిని అభినందించాం, సిఐ గారిని అభినందించాం, లేకపోతే మనకన్నా ఉన్నత పదవులు ఎంఆర్ఓలను అభినందించాం. కాదు, మనల్ని కూడా ఇంకోళ్ళు అభినందించేలాగా మన ప్రవర్తన ఉండే విధంగా
మన తల్లి పాత్రను పోషించినప్పుడు ఖచ్చితంగా మరి ఆ స్త్రీకి ఉండే విలువ ఇంకా మరింతగా పెరగాలి. మన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ అంతర్జాతీయ స్త్రీ మహిళా దినోత్సవాన్ని ఒక పండగలా చేయమని చెప్పడం, దాని భీమవరం వెళ్ళాలి. యాక్చువల్గా ఇవాళ అక్కడ గెస్ట్గా పిలిచారు, కానీ ఇవాళ మన ఊళ్ళో నాతో పాటుగా అడుగేసిన నా సోదరీమణులు అందరూ ఎవరైతే నేను ఆ రోజు ఓడిపోయిన తర్వాత చాలామంది గడిచిన 5 సంవత్సరాల్లో ధైర్యంగా బయటకు వచ్చిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే మగోళ్ళే భయపడ్డారు కార్యకర్తలు. అలాంటప్పుడు నాకు మన ఎవరైతే మా మహిళా సోదరీమణులు ఉన్నారో, వేరే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ అడుగులు అడిగేశారు. 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నాతో పాటు 600 కిలోమీటర్లు కూడా నడిచారు. రాత్రి 10 దాకా నడిచారు. ఇంటికాడ ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే భర్తలు ఏమైనా అంటారో, తల్లిదండ్రులు ఏమైనా అంటారని ఆలోచన చేయలేదు. మనం మంచి చేయాలని నిలబడ్డాం. నేను మంచి చేస్తానని నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. గెలిపించడానికి అందరూ కూడా కృషి చేశారు. ఖచ్చితంగా రుణం తీసుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఏ ఆపర్చునిటీ వచ్చినా మీరు ఆర్థికంగా బలపడే విధంగా స్త్రీలు ఆర్థికంగా నా చేతనైన సహాయాన్ని నేను ఖచ్చితంగా అందిస్తున్నాను కూడా. ఒకటి క్లియర్గా చెప్పాలి, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడాలి. ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ అయినా సరే వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అనేది ఉమెన్కి ఉండాలి. అండ్ ద సెకండ్ థింగ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. వితౌట్ సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏది కూడా సాగదు. సో ప్రతి ఫ్యామిలీ సిస్టంలో ఫాదర్స్, పేరెంట్స్కి నేను ఒకటే చెప్తాను, ఏ డెసిషన్ తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి, కొంచెం కష్టమే స్టార్టింగ్లో ఇదిగా ఉంటుంది, బట్ ప్రాపర్గా పిల్లల్ని గైడ్ చేసే బాధ్యతలో పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్లీ ద ఫాదర్స్ రోల్. నాకు ఈ స్టేజ్కి నేను ఇక్కడ ఉండడానికి కారణం మా ఫాదర్, అండ్ నెక్స్ట్ నా పెళ్ళిన తర్వాత నా హస్బెండ్. దిస్ ఈస్ ద థింగ్ దట్ నెవర్ మై రియల్ హీరో ఇస్ మై ఫాదర్ అండ్ మై హస్బెండ్. ఇద్దరి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్. ఫెయిల్యూర్స్ అనేవి అన్ని కామన్. ఫెయిల్యూర్ అయ్యాము అని చెప్పి ఓన్లీ వదిలేద్దాం అలా కాదు, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. లేదు మీరు చేయగలరు, మీరు అవుతాము అనేది ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది, ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇంకా కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడు జరిగింది అంటే ఆన్ పార్ట్ ఆఫ్ ఉమెన్ అనేది వర్క్ చేయాలి. తనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక దుర్గ, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక కాళి, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక అన్నపూర్ణ, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక పార్వతి, తనలోని దైవత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కూడా ఒక శక్తి స్వరూపిణి. అంటే మనలో ఉండే మనము అంటే మహిళా మనుల అందరిలో కూడా ఈ శక్తి స్వరూపిణి, దైవత్వము, చైతన్యము, ధైర్యము ఇవన్నీ కూడా మనకు మేల్కొల్పితే సమాజాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము. వీటన్నిటినీ సాధించాలి అంటే ముందుగా మనల్ని మనం గుర్తుంచుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనలో ఉన్న అంతర్లీనమైన శక్తిని వెలికి తీయాలి. ఈ శక్తిని వెలికి తీయాలి అంటే విద్య అనేది ముఖ్యమైనది. ఈ విద్యని తోడ్పాటు చేసినటువంటి మొట్టమొదటిగా మహిళా పాఠశాలని నెలకొల్పినటువంటి ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫులేని గుర్తు చేసుకుంటూ ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు స్త్రీకి గౌరవం అనేది, ఒక భద్రత అనేది చాలా అవసరం. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒక నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచిన రోజు ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. అది నిజమేది మనకి ఎంతో దూరం లేదు అనిపిస్తుంది. కాకపోతే ఈ సెల్ ఫోన్స్ వీటన్నిటి వల్ల కొంచెం సమాజం పక్కన కూడా పడుతుంది. కానీ ఆ దారించినటువంటి ఉపయోగకరమైన రీతిలో ఉపయోగించుకుంటూ సమాజాన్ని మంచిగా నడిపిస్తాం. అందులో స్త్రీ చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, ఒక స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అలాగే అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు. సో ఈరోజు మన మార్చి 8ని ఉమెన్స్ డేగా గుర్తించి మనం ఈరోజు పండుగ చేసుకుంటాం. అలాగే ఒక మంచి కార్యక్రమానికి మన వీర మహిళలందరినీ గుర్తించి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు
ఇన్వైట్ చేసి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందమ్మా. మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పేలా మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. అనంతరం వెంకటరామనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రూపాదేవిని వైసీపీ మహిళా నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్ కుమార్, చెన్నా జనార్దన్ రావు, వద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, భాస్కర్, దాసరి హైమవతి, బోనం విజయ నిర్మల, నూనె రాధ, పొల్లా విజయలక్ష్మి, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు ఎంత గొప్పవారు, ఎంత ఉన్నత స్థితికి వెళ్తున్నారు అన్నదానికి అంటే పురుషాధిక్యత, పురుషులతోటే పురుషులు మహిళల కంటే ఏదో ఎక్కువ చేస్తారనే అపోహ గతంలో ఉండేది. ఇవాళ ప్రపంచం అంతా కూడా మహిళా శక్తి ముందు తలవంచి మహిళల యొక్క గొప్పతనాన్ని గుర్తించే విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన భారతదేశంలో జరుపుకోవడమే కాకుండా మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ మహిళలు అన్ని రంగాల్లో కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తారని తెలియజేయడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మహిళలు ఏ రకంగా ఏ రంగంలో అయినా సరే ముందున్నారని చెప్పడానికి మన ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలన్నింటిలో కూడా మహిళలు ఏ వ్యవస్థలు తీసుకోకుండా సీఈఓలుగా ఉండి ఆయా రంగాలని విజయవంతంగా అగ్రస్థానంలో నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ అధికారంలోకి రాకముందేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అప్పులు పాలైపోతుంది, రాష్ట్రం దివాళా తీసేస్తుందని తప్పుడు ప్రచారం చేసి 14 లక్షల కోట్లు ఒకసారి 10 లక్షల కోట్లు ఒకసారి చెప్పారు. మరి నిన్నటి రోజున ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పారు? 3,35,000 కోట్లు. అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులతో కలిపి 5 లక్షల చిల్లర కోట్లు. అంటే ఎంత దుర్మార్గంగా అసత్యాల్ని ప్రజల మైండ్లోకి చొప్పించి వాళ్ళు పప్పం కడుక్కున్నారు. మన కేఎస్ఎల్ కాలనీ ఉన్నాయి. 2004లో ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మోడర్నైజేషన్ దగ్గర ఈ ఎఫ్ఐ మన రైల్వే ఈ స్థలాల్లోనూ ఎఫ్ఐ గొడవ దగ్గర ఉన్న వాళ్ళందరూ నిరాశలు అయ్యే పరిస్థితి వస్తే 650 మందికి వాళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించారు. దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఒక కాలనీ రిజిస్టర్ చేసుకుని కేఎస్ఎల్ కాలనీ పెట్టుకుంటే వాళ్ళు వాటర్ లిస్టులు కానీ వాళ్ళకి ఇచ్చిన రేషన్ కార్డులు కానీ వాళ్ళ అడ్రస్ కేఎస్ఎల్ కాలనీ, పోస్టల్ అడ్రస్ కేఎస్ఎల్ కాలనీ ఉంటుంది. దానికి దగ్గర సంబంధించి అక్కడ ఒక ఆర్చ్ కట్టుకుని కేఎస్ఎల్ కాలనీ కింద పెట్టుకున్నాం. అక్కడ మొన్న 22 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం మండలంలో చేసి కార్యక్రమం చేసి ప్రభుత్వం ఒక శంకుస్థాపన పథకం ఇస్తే అది ఈ ప్రభుత్వం కూల్చేసింది. మహిళల్ని ఇంత అత్యున్నత స్థాయిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారే కాదు, చాలా అత్యున్నత స్థితిలో నిలబెట్టడంలో వాళ్ళ బాధ్యత చాలా అత్యుత్తమైనది. అలాగే రాజకీయ పరంగా కానీ అలాగే వ్యాపార రీత్యా కానీ అనేక మంది మహిళలు ఈ రోజుల్లో ముందుంటున్నారంటే ఆ రోజు ఆయన చేసినవి. ఈరోజు రాజకీయాల్లో ఇంతమంది ఉన్నారు అని అంటే కనుక రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళు ముగ్గురు ప్రోద్బలంతో మేమందరం కూడా ఎన్నిక కాబడినా గెలిచినా వాళ్ళు రుణం తీర్చుకోలేనిది. కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా జన్మంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కొట్టు సత్యనారాయణ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ బాగుండాలని చాలా పథకాలు పెట్టి ఆయన కరోనా 2 సంవత్సరాలు వచ్చినా కానీ అన్ని పథకాలు అమలు చేశారు. ఆయన ఎగ్గొట్టాలి మహిళలు అనుకుంటే 2 సంవత్సరాలు కరోనా వంకతో మానేయచ్చు, కానీ కరోనాలో కూడా మానకుండా అందరికీ మా అక్క
చెల్లెలందరూ బాగుండాలని ప్రతి పథకం అమలు చేశారు. మహిళలందరూ మళ్ళీ ఇవన్నీ గుర్తుంచుకుని మళ్ళీ పట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇవన్నీ మీరు ఎప్పుడు జ్ఞాపకం పక్కవాళ్ళతో కూడా మాట్లాడుకోండి. మనకి ఇంతకు ముందు 4 సంవత్సరాలు బాగా అన్ని పథకాలు వచ్చినాయి, ఇప్పుడు ఏమీ లేవు అని. ఇప్పటికీ కూడా గ్రామాలలో బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. 15-16 సంవత్సరాలలోనే అతి చిన్న వయసులోనే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక కాన్పు సమయంలో తల్లి ప్రాణాలు కోల్పోవడం కానీ, లేకపోతే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి ఎన్నో వస్తూ ఉంటాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ 18 సంవత్సరాలు కాకుండా ఆడపిల్లకు 21 సంవత్సరాలు వచ్చాకే పెళ్లి చేయాలనేది కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఎవరికైనా పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతుందని తెలిస్తే కనుక మా హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము ఆ పెళ్లి జరగకుండా ఆపడం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఆపినా కూడా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళకి వేరే ఊరు తీసుకెళ్ళి పెళ్లి చేయడం, అమ్మాయి గర్భవతి అయ్యాకే పెళ్లి కూడా అయిపోయిందని మాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాబో ఉగాది సందర్భంగా తాడేపల్లిగూడెం పురదేవత బలుసలమ్మ గుడి ఆలయ కమిటీ వారు అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిసి ఆహ్వానం పలికారు. ఆయనతో ఆలయం తరపున ఆలయ క్యాలెండర్ విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ, కళ్యాణ్ రామచంద్రరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, కిలాడి సాయి, దవై తిరుమలరావు, మల్లిక్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నుండి మరి బలుసలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగేటట్టుగా మా శాసనసభ్యులు, అలాగే నేను, మా ఈతకోట తాతాజీ గారు మరి అందరికీ కూడా అండదండలుగా ఉంటామని చెప్పి, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరగాలని చెప్పి బలుసలమ్మ తల్లి మరి అక్కడ ఆ గుడి ఇంకా ప్రాచుర్యం కలిగేలాగా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయదలుచుకున్న పరిస్థితి మరి మా శాసనసభ్యులు, నేను మాట్లాడుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మనం ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మా బలుసలమ్మ గుడి విజిట్ చేయవలసిందిగా అడగడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఎవరి హయాంలో అయినా సరే అభివృద్ధిని జరిగినట్టుగానే చెప్పుకోవాలి. మాణిక్యాలరావు గారు ఆయన మంత్రిగా ఉండగా మరి బలుసలమ్మ గుడిని చక్కటి మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మాణిక్యాలరావు గారు అయిపోయిన తర్వాత కూడా మరి 2019 నుండి కుట్టు అంజిబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఆ గుడికి మంచి ప్రాచుర్యం కలిగించిన పరిస్థితి. మళ్ళీ ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. రోజు రోజుకి కూడా బలుసలమ్మ గుడి ప్రాచుర్యం మరి ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళింది. ఉగాది సందర్భంగా మరి ప్రజలు, పట్టణంలో ఉన్న ప్రజలు మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. సెక్యూరిటీ జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే బలుసలమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లుతున్నారో ఆవిడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మరి ఈ కమిటీకి మా శాసనసభ్యులు కానీ, నేను కానీ, ఈతకోట తాతాజీ గారు కానీ అండాదండాగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉగాది ఉత్సవాల సందర్భంగా మా సోదరుడు శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈవో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరియు మా అన్నయ్య గారైన బాబ్జీ గారు, అలాగే ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఉగాది ఉత్సవాల సందర్భంగా 23వ తారీఖు అమ్మవారికి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 4వ తారీఖున గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే అమ్మ దయ వల్ల 2014లో మనం అందరం కలిపి ఆ రోజు జాతర చేయడం జరిగింది. మళ్ళీ ఆ మంచి అవకాశం ఇప్పుడు మన
ఎన్డీ కుటుంబం ద్వారా మనకు అందరికి వచ్చడం చాలా సంతోషం. అలాగే బాబ్జీ అన్నయ్య గారు అడిగిన ఏ విషయమైనా సరే అందరికీ సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అలాగే మా తరపున అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ శ్రీరంగం అంజుబాబు గారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నారు. మార్చి 30వ తారీఖున జరగబోయేటువంటి ఉగాది ఉత్సవాలకి పెద్ద ఎత్తున మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో అలాగే అంజబాబు గారికి సహకరిస్తున్న మిత్రుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోస్టులు కానీ క్యాలెండర్ కానీ పాంప్లెంట్ల ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు గారు కానీ బాబ్జీ గారు కానీ తాతాజీ గారు కానీ అంజబాబు గారికి అన్ని విధాలుగా అన్ని ఉత్సవాలకే పూర్తి స్థాయిలో సహకరిస్తారని అమ్మవారి ఆశలతో అందరం కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా అమ్మవారికి సేవ చేసుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ వారు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ సెంటర్ నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా అదనపు జడ్జ్ సికిందర్ భాషా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణశ్రీ, ఏపీపీ కుసులూరి శివరామకృష్ణ, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, పట్టణ సిఐ ఏ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ నాగరాజు, పట్టణ పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది, పట్టణ మహిళా సంరక్షణ కార్యదర్శులు, వాసవి, ప్రగతి, ఆదిత్య కళాశాల విద్యార్థులు 300 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హెయిర్ స్టిప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ గ్రౌండ్ సంఘం భవనం వద్ద సంఘ అధ్యక్షులు తిరుమల సూరిబాబు అధ్యక్షతన శనివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్టీఓ కతీబ్ కౌసర్ భానో, మరో అతిథిగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ మహిళా శక్తి గొప్పదనం గురించి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో పోటీని ఎదుర్కొంటూ ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారని అందుకు ఎదురుగా ఉన్న ఆర్టీఓ తార్ఖానం అన్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ అధ్యక్షులు కేవీ చలం 2 బాలికలకు ప్రతిభా నగదు పురస్కారం అందజేశారు. కూచిపూడి వెంకట అనిల్ కుమార్ విశిష్ట అతిథుల కుటుంబ నేపథ్యం మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో వాకర్స్ కార్యదర్శి అల్లూరి శ్రీనివాస్, కోశాధికారి మల్లారెడ్డి శ్రీనివాస్, జిల్లా పూర్ణ గవర్నర్ కప్పల నరసింహమూర్తి, పూర్వ అధ్యక్షులు రాజేంద్ర నాగిరెడ్డి, నాగవరప్రసాద్, ప్రవా శ్రీనివాస్, బాకా వెంకటేశ్వరరావు, దోలం నాగరాజు, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, కె కుమారస్వామి, పరమాత్మ, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, కోమటి సోమేశ్వరరావు, డాక్టర్ కంచర్ల కడియాల పరశురామయ్య, బ్రహ్మం, బుచ్చిరెడ్డి, గ్రంథి సత్యనారాయణ, తిరుమల లలిత కళ్యాణి, గోన లక్ష్మీకాంతం, ప్రవా కనకదుర్గ, దోలం కాశీ అన్నపూర్ణ, రాగిరెడ్డి ఉదయకుమారి, అంజులూరి కనకరత్నం, కొమరపురి వెంకటలక్ష్మి, అరుణకుమారి, కుంట్ల కనకదుర్గ, త్రివేణి, బోడపాటి తులసి, పుష్ప, చాట్రగడ్డ అన్నపూర్ణ, రామలక్ష్మి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ప్రిపేర్ అవుదామంటే ఢిల్లీ వెళ్ళాలి, లేదు చదువుకి ఇంత చాలా ఎక్కువ ఇదంటే పెళ్ళయింది హస్బెండ్ కూడా అట్లానే లేదు. ఇద్దరు ఫాదర్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మెటీరియల్స్ నా చదువుకునే మెటీరియల్స్కి పిన్స్ కొట్టడం కానీ అలా పంపదే. నేను అన్నాను ఎందుకు నేను చదువుతుంటే లేదు నీ టైం వేస్ట్ అయిపోయిదేమో నేను చూసుకుంటాను, నువ్వు సొసైటీకి సర్చ్ చేయాలి, నేను నిన్ను నేర్పించింది నేను ఇంత పెద్ద నేర్పించా గ్రూప్ ఆన్ సర్వీసెస్కి వచ్చావు ఎందుకంటే జస్ట్ ఊరికే ఏదో పొజిషన్ కోసం గురించి కాదు. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పర్సన్స్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు నీకు ఆ గ్రౌండ్ రియాలిటీస్ తెలియకపోతే ఏ సిచ్యువేషన్ని కూడా ఎవరి దగ్గర కూడా ఇట్లా చేయి చాపకూడదు, ఎవరికి ఇట్లా ఇచ్చే విధంగా ఉండాలి అని అంటారు పేరెంట్, మా ఫాదర్ అండ్ మా హస్బెండ్. అందుకు వన్ థింగ్ టు బి నోటెడ్, ప్రతి ఒక్కళ్ళు యాజ్ ఏ ఉమెన్ ఇప్పుడు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్ యాజ్ ప్యాట్రియార్కియల్ సొసైటీకి సంబంధించి ఇంకా క్లించెస్ దాంట్లోనే ఉన్నారు, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. దట్ టు వన్ థింగ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ ముస్లిం కమ్యూనిటీ. మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్త్రీ అనేది ఒక సమాజాన్ని తయారు చేసే వ్యక్తి, ఒక శక్తి. ఏంటంటే ప్రతి వ్యక్తి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీ. కుటుంబంలో మన భార్య బాగుంటే ఆ భర్త బాగుంటాడు, భార్య బాగుంటే ఆ పిల్లలు బాగుంటారు. పిల్లల విద్యాభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారంటే నేను అనుకున్న ప్రకారం 80% స్త్రీ పాత్ర ఉంటుంది, ఓన్లీ 20% మాత్రమే. అంటే భర్త ఓన్లీ ఆదాయం తెచ్చి కుటుంబానికి ఇవ్వడం,
అంతవరకే చూడగలను తప్ప పిల్లల్ని చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు అయితేనో వాళ్ళ నడవడికైతేనో అంతా చూసి తీర్చిదిద్ది మంచి చెడు చెప్పేది ఇంట్లో తల్లి అయితే స్కూల్లో టీచర్. ఈ రకంగా మన సమాజంలో స్త్రీ పాత్ర అంత విధంగా పొందగలిగే ఇప్పుడు మన సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది, ఇక మీద కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే స్త్రీ పాత్ర గురించి ఎంత వర్ణించినా చాలా తక్కువే. మొట్టమొదటిగా మరి అమెరికాలో 1908వ సంవత్సరంలో మొదలైన బ్రెడ్ అండ్ బటర్ అనే పోరాటంతో మరి మహిళలకు సమాన హక్కులు కావాలన్న ఉద్దేశంతో ఆ రోజున మొదలైన ఉద్యమం తర్వాత కాలంలో 1910లో జర్మనీలో, తదుపరి మిగతా యూరోప్ కంట్రీస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి, సమాన హక్కులు కావాలన్న ఉద్దేశంతో జరిగిన పోరాటాల నేపథ్యంలో 1975లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ మరి మార్చి 8వ తారీఖున అఫీషియల్గా మహిళా దినోత్సవం జరుపుకుందామని మరి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేయడం. ప్రత్యేకంగా మనం భారతదేశం గురించి మాట్లాడితే మహిళలు మరి స్వాతంత్ర పోరాటంలో కానీ ఇతర మిగతా అనేక ఉద్యమాల్లో వారి భాగం తీసుకుని పురుషులతో సమానంగా మరి అనేక ఉద్యమాల్లో మరి వీర మహిళలుగా నిలిచి మగవారితో సమానంగా మరి అనేక సందర్భాల్లో పోరాడిన వీర మహిళల్లో చరిత్రతో కూడిన మన భారతదేశ సంస్కృతిలో మరి మహిళలను ఎప్పుడూ మనం సమానంగా గౌరవించుకుందాం అనే దృక్పథంతో ముందుకెళ్తున్నాం. మన దేశంలో అనేక సాంఘిక దురాచారాల మధ్య ఇవాళ ఎవరైతే మన మధ్య స్త్రీలు ఉన్నారో నలిగిపోయి అనేక సాంఘిక దురాచారాల వల్ల ఇబ్బంది పడి ఇవాళ మన ముందు ఈ స్టేజ్లో ఉన్నారు. సో మనం ఒక 2-3 శతాబ్దాల ముందు కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ బాల్య వివాహాలు ఉండేవి. ఇంకా మెచ్యూర్ అవ్వని పిల్లలకు కూడా అప్పట్లో పెళ్ళిళ్ళు చేసేసే ఓ సంస్కృతి ఇక్కడ ఉండేది. అలాగే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయ్యేటప్పటికి వాళ్ళు వితంతువులుగా మారిపోయే పరిస్థితి ఉండేది. వితంతువులకి పునర్వివాహం చేయడం అనేది పెద్ద నేరంగా ఘోరంగా ఉండేది. అలాంటి ఆలోచన చేసిన వాడు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా పరిగణించబడేవాడు. అలాగే అన్నిటికన్నా దారుణం అయితే సతీ సహగమనం అనేది ఉండేది. భర్త కనుక చనిపోతే భార్య ఆవిడ కూడా సజీవ దహనం అయిపోయేలాగా. ఇంకా బాగా డబ్బులున్న వాళ్ళు అయితే ఒక 70-80 ఏళ్ళు వచ్చినా కూడా 10 ఏళ్ల పిల్లకి కన్యాశుల్కం ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసిన పరిస్థితి ఉండేది. అట్లాంటి ఒక అనాగరిక పరిస్థితి నుంచి ఇలాంటి మహిళ అంటే మనం ఒక టీచర్స్ డే కానీ ఒక ఇండిపెండెన్స్ డే కానీ ఏదైనా ఒక దినోత్సవాన్ని జరుపుకున్నామంటే దాని యొక్క పర్పస్ సర్వైవ్ అవ్వాలి. మహిళల్ని గౌరవించుకోవడం అనేది మన మోటో. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అప్లోడ్ చేసి వారం రోజుల్లో ఫిర్యాదుదారులకు రిమైండర్ తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్, కర్రి సత్యనారాయణ, వేర్ల కృష్ణ, కోలా మార్కండేయులు, రుద్ర కాశీ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కాన్స్టిట్యున్సీలో విలేజ్లో కానీ టౌన్లో ఉన్న సమస్యలను తీసుకుని అధికారులకి మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు వచ్చిన ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే దర్శపూర్ గ్రామానికి సంబంధించి 814 ఎకరాల గత ప్రభుత్వం అటు ఇటు కాకుండా త్రిశంఖ స్వర్గంలో పెట్టి అటు విలేజ్కి కానీ ఇటు టౌన్లో కూడా లేకుండా ఆన్లైన్ లేకుండా ఆ భూముల్ని పిల్లలకు కట్నాలు ఇచ్చుకుంటా కూడా పిల్లలకు రాయకుండా చాలా ఇబ్బందులు ఆ గ్రామంలో పడుతూ ఉన్నారు. ఆ ఇష్యూని సాల్వ్ చేయవలసిందిగా మనం గౌరవ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. నిన్న మా మినిస్టర్ గారిని కూడా, రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా అడిగాం. తొందరలో మీకు ఆన్లైన్ చేసి బాధ్యతని ఈ ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక 10 నుంచి
20 రోజుల లోపే మనం ఆన్లైన్ చేయించి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా దర్శపూర్ గ్రామస్తులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే జోలుపాలెం గ్రామస్తులు కూడా ఈ 2 గ్రామాల సమస్యని పూర్తిగా పరిష్కారం చేస్తాం. ఇప్పుడే జేసీ గారితో కూడా మాట్లాడతాం. అంటే పత్తిపాడు సంబంధించి ఆ గ్రామంలో శివాలయం నిర్మాణం జరుగుతుంది. పెద్దలందరూ దానికి వేలకృష్ణ గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా చేయాలనుకున్నారు. దాంట్లో కొంతమంది ఏంటంటే అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ కూడా తొలగించే దిశగా మరి మనం మాట్లాడాం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి గుడిని కట్టించి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను వారికి తెలియజేస్తాను. అదేవిధంగా తాగునీటి కోసం అధికారులందరితో చర్చించడం జరిగింది. రాబోయే వేసవకాలంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా అందరికి కూడా నీళ్ళు వచ్చే విధంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓ 11 MLD మనకి వాటర్ ఫిల్టర్ తయారవుతుంది. దానికి ఇంకా 70% పనులు పూర్తయినాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమడుతున్న ఈ ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేక మరి ఇది ఆగింది. ఖచ్చితంగా దాన్ని కూడా 11 MLD వాటర్ ఫిల్టర్ తయారైతే మూడు పూట్ల కూడా ఈ తాడేపూడిలో పట్టణంలో నీళ్ళు ఇస్తాం. అంతేకాని పెంటపాడు గ్రామానికి కూడా నీళ్ళు ఇస్తామని కూడా నేను తెలియజేస్తాను. 19 నుంచి 25 వరకు శ్మశానం బాగు చేయమని చెప్పి అర్జీలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారి నిధులతో ఆ శ్మశానాన్ని మా టైంలోనే కొంత చేసాం. మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ ఏదైనా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మీరు ఎవరైనా వచ్చి మీ ఇబ్బందులు ఉంటే తెలియజేయండి. సంబంధిత అధికారులతో మీకు సమాధానం చెప్పి పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తాడేపల్లి నియోజకవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీరు ఈరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో గ్రామాల్లో వార్డులో ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజలే ఎమ్మెల్యే గారిని కలిసి ఆయన వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వడం, అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరైనా సరే మరి ప్రతి శనివారం కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీ కాబట్టి ఒక్కోసారి జరగకపోవచ్చు. ప్రతి శనివారం కూడా పెట్టాలని గ్రీవెన్స్ ఆలోచన మంచి ప్రజల్లోంచి మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మరి సమస్యల మీద నాయకులే కాకుండా ఏదైతే ప్రజలే దేవుళ్ళని నమ్మే ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన చేతుల మీదుగా మీరు తదనంతరంగా మీ సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది మా మంచి ప్రభుత్వం అనడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఎంత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారనేది ఇది మంచి ఉదాహరణ. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వంలో ఎప్పటి నుంచో పరిష్కారాలను కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం గ్రీవెన్స్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది ప్రతి శనివారం నియోజకవర్గాల్లో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, అలాగే ఈరోజు మొదటగా తాడేపల్లి నియోజకవర్గంలో పెంటపాడు మండలంలో ఎప్పటి నుంచో ప్రభుత్వ భూములు ఆన్లైన్ కాకపోవడం, అలాంటి సమస్యని ఈరోజు 10 రోజుల్లో పరిష్కరిస్తారని నియోజకవర్గ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు హామీ ఇవ్వటం, అలాగే దాని మీద వెంటనే జేసీ గారికి కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి మరి నేతృత్వంలో ఈ రోజున మరి జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నందు గ్రీవెన్సీ కార్యక్రమం ప్రతి శనివారం కూడా గ్రీవెన్సీ పెట్టాలని, ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విధంగా మరి ప్రజల్లో మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా గ్రీవెన్సీ కార్యక్రమం పెట్టాలని, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆవిష్కృతంగా పరిష్కారం కానీ మరి సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత శాసనసభ్యులు చర్య తీసుకుని వారందరికీ కూడా నేరుగా మరి గవర్నెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందుగా ప్రభుత్వానికి మరి కంగ్రాట్స్ తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం శివారులో తణుకు రోడ్లో ప్రత్తిపాడు పరిధిలో గల ఫుడ్ స్పేర్స్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీపై శనివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 10 గంటల నుండి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలపై తీసినట్లు అన్ని విభాగాల హెచ్ఆర్డీ మేనేజర్ రూములకు తాళాలు వేసినట్లు 9 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారని తెలిసింది.
పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో దొవ్వా శ్రీను పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం మహిళ చేస్తున్న శ్రమను, కృషిని ప్రతి ఒక్కరం గుర్తించి ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలని వక్తలు మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలను ఫనంగా పెట్టి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. వారికి చీరలను బహూకరించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దొవ్వా శ్రీను, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పడాల కావ్య, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కుమారి, అమ్మాజీ, గంటా వెంకటలక్ష్మి, చవాకుల సత్యవతి, మంగతాయారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జిల్లా సీనియర్ నాయకులు నగేష్, ఎస్సీ మోర్చా నాయకులు నారాయణ, తమరాడ చిన్న, ఓబీసీ నాయకులు ఎమ్మంది బెనర్జీ, ఆరాధ్యుల అంజీ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మాతృమూర్తుల్ని గౌరవించుకునే మంచి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకే అప్పచెప్పినందుకు మన ఈ రోజున ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు ఆదేశాల మేరకు ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దొవ్వా శ్రీను గారు ఆధ్వర్యంలో ఈ రోజున మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వర్తించుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే మన మహిళ ఏ మనిషికైనా సరే మహిళ ఒక ఆధారుగా నీడగా లేకపోతే దేశం కానీ కుటుంబం కానీ అభివృద్ధిలోకి వెళ్ళదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అలాగే మహిళా మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మున్సిపల్ వర్కర్లకి మహిళా వర్కర్లకి చిన్న సత్కారం. ఈ మహిళా వర్కర్లకి సన్మానం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అంటే తల్లిగా, అలాగే చెల్లిగా, లేదా అక్కగా, భార్యగా, అలాగే రకరకాలుగా అంటే పురుషుడు అనేవాడు ఎంత సంపాదించినా కానీ స్త్రీ ఆ డబ్బులు కానీ, ఆ ఇచ్చిన డబ్బులు కానీ, ఆ కుటుంబ పోషణ కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ రెండో కంటికి తెలియకుండా ఆ బాధ్యత నెరవేర్చడం చాలా కష్టం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టణ బీజేపీ నాయకులందరూ కూడా మన పారిశుద్ధ్య కార్మికురాలైనటువంటి మహిళలకి సత్కరించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందులో మహిళలను ప్రత్యేకంగా గౌరవించి వాళ్ళకి సత్కారం అనేది ఏదైతే ప్రోగ్రాం పెట్టారో అది చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఇంత గౌరవంగా చూస్తున్నారు, పురుషులకి ఏమాత్రం తగ్గిపోకుండా మేము ఉన్నాం కదా అనే భరోసా మాకు కల్పిస్తున్నందుకు పట్టణ బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. భీమడోలు జాతర మహోత్సవాల సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ బందోబస్తును పరిశీలించారు. స్థానిక గ్రామదేవతల ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్పోస్ట్ వద్ద సిబ్బందితో జాతర బందోబస్తు గురించి డీఎస్పీ సమీక్షించారు. జాతరకు హాజరైన భక్తులకు సహాయ సహకారాలు కూడా అందించాలన్నారు. సమగ్ర సమాచారం ఇచ్చి జాతర విజయవంతంలో పోలీసులు భాగస్వాములు కావాలని కోరారు. భీమడోలు సిఐ విల్సన్ బాబు, ఎస్ఐ సుధాకర్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ప్రతి పుష్కరానికి ఒకసారి జరిగే ఈ యొక్క అమ్మవారి జాతర గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, మధ్యరామమ్మ తల్లి జాతర అన్నమాట. పోతురాజు బాబు గారి జాతర. అదేవిధంగా ఏంటంటే ఈ గ్రామంలో ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ వాళ్ళు కుంభం సమర్పించుకుంటారు. ఈ కుంభం సమర్పించుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మనందరం ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకేంటంటే ఎక్కడా కూడా అపశృతి లేకుండా ఎవరో కూడా ప్రజలకి ఎటువంటి కన్ఫ్యూషన్ జరిగి ప్రజలకి ఆ తోపులాట వలన వాళ్ళ యొక్క ప్రాణాలకు కానీ ఏదైనా జరగకూడదని ఒక ఉద్దేశంతో పనిచేయాలి. మనం పనిచేసేది వాళ్ళకి ఫెసిలిటీ కల్పించడమే. వాళ్ళకి వెళ్ళి తీసుకొని జాగ్రత్తగా దర్శనం చేసి తీసుకొని రావాలి. ముఖ్యంగా మనం ఎన్పిసిఎల్ని పెట్టడం జాగ్రత్తగా మీరు ఇవ్వండి. అందుకని మీరు వచ్చిపోతారు ఎక్కువ లాంగ్ టైం అని 2 షిఫ్ట్లు ఏర్పాటు చేసాం. కోరుకోలే పోలీసులతో వాగ్వాదం చేసినా, వాళ్ళ ఉద్యోగాలకు ఆటంకం కల్పించినా, వారిపైన మీరు దౌర్జన్యంగా ప్రవర్తించినా ఇన్ని సెక్షన్లు వేసి ఈ సెక్షన్ భాగం ఇంతంత జైలు సెక్షన్లో రాయి. సో ఆటోలు పెడతారు. ఇక్కడ మన హైవే నుంచి వచ్చే దోవలో
ఉన్న హై స్కూలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ మన గోలి రామారావు అపార్ట్మెంట్ ఉంది. గోలి రామారావు గారు అపార్ట్మెంట్ దగ్గర నుంచి లోపలికి డైవర్షన్ తీసుకుంటాం. పబ్లిక్ విపరీతంగా ఉంటారు రేపు ఆదివారం. ఎందుకంటే వాళ్ళు అందరూ భోజనాలకు వస్తారు, మంది చేస్తారు. ఎందుకంటే ఆ 4,700 యావరేజ్గా 10 నుంచి 15 మంది చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ 10 మంది అయితే యావరేజ్, నేను చెప్పేది మామూలు. తాడేపల్లిగూడెం అదనపు జిల్లా కోర్టులో జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాషా ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో నరసాపురం సివిల్ జడ్జ్ గంగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోలం విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కంకడ శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రటరీ నైనాల స్వామి, లైబ్రరీ సెక్రటరీ మద్దా శ్రీనుబాబు, ఈసీ మెంబర్లు, సీనియర్ న్యాయవాదులు తోట సత్యనారాయణ, ఏపీపీ కుసులూరి శివరామకృష్ణ, సిరిగినేడి విజయకృష్ణ, సమయం కిషోర్, చెట్టా శ్రీనివాస్, తోట రాంబాబు, ఈ నరసింహమూర్తి, దశక మురళీకృష్ణ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసులు రాజీ అయ్యాయి. జాతీయ లోక్ అదాలత్కు మంచి స్పందన వచ్చింది. చాలామంది తమ కేసులు పరిష్కరించుకోవడానికి కోర్టుకు హాజరయ్యారు. వారి సౌకర్యార్థం బార్ ప్రెసిడెంట్ గారు, అడ్వకేట్సు వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడే ఉండి వారి కేసులను పూర్తిగా పరిష్కరించుకొని ఇక్కడి నుంచి సంతోషంగా బయటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా జిల్లా జడ్జి గారైన భాషా గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు మెగా లోకాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగాలోకాలకు వచ్చిన కక్షిదారులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను సొంతంగా ఈ యొక్క అల్పాహారశాల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అవకాశం ఇచ్చిన మా జిల్లా జడ్జి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన కక్షిదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుని ఈ అల్పాహారం స్వీకరించాలని, అలాగే మీరు ఏ పని మీద అయితే వచ్చారో కేసుల పరిష్కారం వరకు ఓపికగా వేచి ఉండి ఆ కేసులన్నీ కూడా పరిశీలించుకుని ఆనందంతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా బార్ అసోసియేషన్ తరఫున, మా జ్యుడిషియల్ ఆఫీస్ తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.